కొంచెం రోస్ట్ అయ్యాక గీ అను కారపొడి వేయండి ఒకటి. ఇప్పుడు మ్యాంగ్లూర్ గీ రోస్ట్ వేయరా, స్మెల్ భలే వస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ మనం బఫే చేస్తున్నాం కదండి, ఆ బఫేలో మనం లైవ్ దోశ కౌంటర్ కూడా పెట్టాము. అందులో ఈ వీకెండ్ స్పెషల్ కింద కొన్ని ఎక్స్ట్రా వెజ్ దోసాస్ కొన్ని యాడ్ చేద్దాం అనుకున్నాం. ఒకటి మైసూర్ మసాలా రవ్వ దోశ, నెల్లూరు కారం దోశ ఒకటి, గీ కారపొడి దోశ, మ్యాంగ్లూర్ స్టైల్ గీ రోస్ట్ దోశ. ఎవరైతే మనని బాగా ఫాలో అవుతారో అండ్ మన రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారో కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, లైక్ ఇంకా దోశలు వెరైటీలు పెడితే బాగుండని, అందుకని చెప్పి ఈ దోశస్ యాడ్ చేసాం. ఈ వీకెండ్ నుంచి మాత్రం అవి అవైలబుల్లో ఉంటాయి. ఈరోజు ట్రయల్ చేసి గెస్ట్లకు కూడా సర్వ్ చేస్తున్నాము, చూడాలి ఎలా వస్తాయని. కొంచెం రోస్ట్ అయ్యాక గీ అను కారపొడి వేయండి ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు నెల్లూరి ఉల్లిపాయ కారంతో చేసుకోండి. స్మెల్ భలే వస్తుంది. ఇప్పుడు మ్యాంగ్లూర్ గీ రోస్ట్ వేయరా. ఈ 4 స్పెషల్ దోసాస్ ఒకటి సర్వ్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి గీ కారపొడి దోశ ఇస్తున్నామండి, ఇంకొకటి మైసూర్ మసాలా దోశ ఇస్తున్నాము, ఇంకొకటి వచ్చేసి మ్యాంగ్లూర్ గీ రోస్ట్, ఇది కొంచెం స్వీట్గా అలా ఉంటుంది, ఇంకోటి వచ్చేసి నెల్లూరు ఉల్లికారం దోశ. ఈ 4 దోశలు లైవ్ కౌంటర్లో ఇస్తున్నాము. అండ్ ఆల్సో నార్మల్ ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ ఇవి కూడా ఉంటున్నాయి. కారపొడి అండ్ గీ ఫ్లేవర్ చాలా బాగుంది. కారపొడి ఇంకా కొంచెం ఎక్కువ వేయాలి. మైసూర్ మసాలా దోశ ఇలాగే వెళ్ళిపోదాం, సేమ్ టేస్ట్ వచ్చింది. మ్యాంగ్లూర్ గీ రోస్ట్ క్రిస్పీగా అవ్వాలి, సాఫ్ట్గా అవ్వకూడదు దోశ. నెల్లూరు ఉల్లికారం అయితే సేమ్ నెల్లూరు సైడ్ టేస్టే ఉంది. సో ఈ దోశ ఇలాగే కంటిన్యూ చేసేద్దాం అండి. ఓకేనండి.